తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి తెర వెనుక ఉండి ఆ తప్పు చేయించిన వారిపై తప్పు చేసేలా ప్రేరేపించిన వారి సంగతి ఏంది? ఇది తప్పు చేయడానికి ప్రోత్సహించింది ఎవరు? న్యూస్ తీసుకొచ్చి వీళ్ళ మొఖాన పడేసి రాయిర్రా అని చెప్పింది ఎవరు? చేసిందంతా చేసి ఇదేదో జర్నలిస్టులు బ్యూరోక్రాట్ల మధ్య యుద్ధంగా మలచడానికి మరో కుతంత్రం సాగుతున్నది. తస్మాత్ జాగ్రత్త. ఈ మొత్తం వివాదంలో అసలు దోషి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు, జర్నలిస్టులు ఇద్దరు బాధితులే. ఎస్, 100%. సర్కార్పై బ్యూరోక్రాట్ల నిప్పులు, రొచ్చు రాజకీయంలోకి లాగడంపై ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ చేస్తామని హెచ్చరిక, పాలక నేతల ఏకవచన సంబోధనపై ఆవేదన, నోటికి వచ్చినట్లు మాట్లాడడంపై అసంతృప్తి, తమ మర్యాద దెబ్బతింటుందని ఆగ్రహం. ఇలాగే ఉంటే పని చేయలేమన్న ఐఏఎస్లు, అధికారుల వ్యతిరేకతతో కంగుతిన్న ప్రభుత్వం, జర్నలిస్టుల అరెస్టుపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ. డామిట్, కథ అడ్డం తిరిగిందని క్యాంప్లో చర్చ. ఇదొకటి ముఖ్యంగా. అసలు లొల్లి ఎవరికి? మీడియా వర్సెస్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు. మీడియా బ్లేమ్ చేసింది, మంత్రులను బ్లేమ్ చేసింది. మీడియా బ్లేమ్ చేసిందని మంత్రులు ఖండించింది. మంత్రులతో పాటు నాలాంటి వాళ్ళు కూడా ఇది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని మనం కూడా ఖండించినాం. మరి మీడియా రాసిన వార్తలు మంత్రుల మీద రాస్తే ఈ మధ్యలోకి ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను ఎందుకు లాగిండ్లు? ఇది వీళ్ళిద్దరి మధ్య లొల్లి. వీళ్ళిద్దరి మధ్య లొల్లిని వీళ్ళ ముఖాలు అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రతిష్ట తీస్తూ, వాళ్ళ పరువు తీస్తూ, రాతలు వాళ్ళ చుట్టెందుకు తిప్పుతాన్లు? మహిళా ఐపీఎస్లు, మహిళా ఐఏఎస్లు అని వాళ్ళని ఎందుకు బజార్లు ఎత్తాన్లు? బజార్ లేచి వాళ్ళ కుటుంబాలను ఎందుకు దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది ప్రభుత్వ పెద్దలకు, మీడియా పెద్దలకు మరొకసారి గుర్తుపెట్టుకోండి. మీడియా పెద్దలు అంటే దొంతి రమేషో, యాంకర్ దేవినో, లేకపోతే సుధీరో, వీళ్ళు కాదు. ఛానల్కి సంబంధించిన అధినేతకు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతకు మధ్య జరుగుతున్న పంచాయతీ. ఈ సీక్రెట్ పంచాయతీలో ఐపీఎస్లు బలైన్లు, మంత్రులు బలైన్లు, మీడియాలో పనిచేస్తున్న ఇగో యాంకరు దేవి లాంటి వాళ్ళు, లేకపోతే సబేటరు సుధీర్ లాంటి వాళ్ళు, దొంతి రమేష్ లాంటి వాళ్ళు, పరిపూర్ణాచారి లాంటి వాళ్ళు, వీళ్ళు బలైన్లు. హీరో విలన్ కొట్టుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులను చంపేసినట్ట ఇది పరిస్థితి. ఇక్కడ దమ్ముంటే హీరో విలన్, నీ బలం ఎంత అంటే నీ బలం ఎంత అని చూపించుకోవాలి. శాతగాని సవటల్లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులను చంపేసిండ్లు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా దమ్ముంటే ప్రభుత్వ పెద్ద ఆయన ఏం కోరుకుంటాడో, ఛానల్ అధినేత ఏమిస్తలేడో, ఆ ఛానల్ అధినేత దగ్గర నుండి ఏం కోరుకుంటానో మీరు తెలుసుకోవాలి. పై స్థాయిలో ఉన్నోళ్ళు, బలం ఉన్నోళ్ళు, వ్యవస్థలను శాసిస్తున్నోళ్ళు, అధికార యంత్రాంగాన్ని, ఆల్ పవర్స్ని చేతిలో పెట్టుకున్నోళ్ళు, అన్నిటికీ మీరు అధినేతలు కాబట్టి మీ దమ్ముంటే మీరు చూసుకోర్రి. మీ పంచాయతీని ఇతరుల మీద రుద్ది, ఇతరుల కుటుంబాలను తీసుకొచ్చి రోడ్ల మీదేసి, ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకవేళ ఈ ముగ్గురు కావచ్చు, యాంకర్ దేవి కావచ్చు, ఇలా నలుగురు తీసుకపోయి జైలు ఎత్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పండుగ పూట ఎంత రోదన, ఎంత ఆవేదన అనుభవించవలసిన పరిస్థితి. ఇది 100% ఛానల్ అధినేతలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధం ఇది. మరి వాళ్ళకి ఏ లావాదేవీలు ఉన్నాయో, ఎలాంటి ప్రయోజనాలను ఒకరి నుండి ఒకరు ఆశిస్తున్నారో, ఎందుకోసం వాళ్ళు వీళ్ళందరినీ పావులుగా మార్చి ఒక రాజకీయ డ్రామాను కొనసాగిస్తున్నారో ప్రభుత్వ పెద్దలకు లేదా ఈ ఛానల్ అధినేతలకు వాళ్ళకు మాత్రమే తెలియాలి. ఇప్పుడు మీ మధ్య ఉన్న ఈ అంతర్గత పోరును, ఈ ఇన్నర్ ఫైటింగ్ని పాపం సాధారణ జర్నలిస్టులు, నెలవారీ జీతగాన్లైనా వీళ్ళ మీద రుద్ది, వీళ్ళని అరెస్టులు చేసి, వీళ్ళను మనోవేదనకు గురి చేసి, వీళ్ళను కోట్ల చుట్టూ తిప్పి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఈ భయానకమైన రాక్షస క్రీడ ఆడడం దేనికి? ఇది రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి. ఇది ముమ్మాటికి దుర్మార్గం. సాధారణ జర్నలిస్టులను వేధించడం ముమ్మాటికి దుర్మార్గం. ప్రభుత్వం కోరుకున్న ప్రయోజనాలు మీడియా దగ్గర నుండి అందకపోతే, ప్రభుత్వం ఆశిస్తున్న లాభాలను మీడియా పెద్దలు అందించకపోతే ఇట్లా మేము దాడులు చేస్తాం అనడం కరెక్ట్ కాదు. దీన్ని తప్పకుండా యూనిస్ ద్వారా మేము కూడా ఖండిస్తున్నాం. దీంట్లో సుధీర్ తప్పు కావచ్చు, దొంతి రమేష్ తప్పు కావచ్చు, పరిపూర్ణాచారి తప్పు కావచ్చు, యాంకర్ దేవి తప్పు కావచ్చు. వీళ్ళది ఈ సంబంధం అంటే ఈ సంబంధం తప్పు కూడా వీళ్ళది లేదు. వాళ్ళంతా ఉద్యోగస్తులు. వృత్తి ధర్మం కింద ఛానల్ అధినేత ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ని ఇన్ టైంలో చేసి పెట్టడం ఉద్యోగస్తులుగా వాళ్ళ బాధ్యత మాత్రమే. వాళ్ళు ఎట్లా నేరస్తులు అవుతారు? వాళ్ళు స్టోరీలు క్రియేట్ చేసే వాళ్ళు కాదు. స్టోరీలు క్రియేట్ చేసి వాళ్ళంతటా వాళ్ళు జడ్జిమెంట్ తీసుకొని
బయటికి టెలికాస్ట్ చేసేటోళ్ళు అంతకంటే కాదు. కాబట్టి వాళ్ళ చేతుల ఎలాంటి అధికారాలు లేవు, వాళ్ళు నిమిత్త మాత్రులు మాత్రమే. దీన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటాయి, ప్రభుత్వాలకు తెలుసు. కానీ వీళ్ళని ఇబ్బంది పెడితే అసలు సరెండర్ అవుతారు అనేది ఒక ఆలోచన ఉంటుంది.